మనకి ఉగ్రం సినిమా ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో హిజ్రా రోల్ ప్లే చేశారు కదన్న, అంటే చాలా న్యాచురల్ గా వచ్చింది. లైక్ చాలా మంది ఇష్టపడ్డారు, చాలా బాగా పర్ఫామ్ చేసాడు ఈ అబ్బాయి అని. దానికి ఏదైనా వర్క్ షాప్ లాంటిది హోంవర్క్ చేశారా, లేకపోతే ఎట్లా అన్న ఈ బాడీ లాంగ్వేజ్ జరిగింది? చాలా మంది ఇష్టపడ్డారు, ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేశారు, మంచి ఆంటీ లాగా ఉన్నారు. అంటే ఆ ఫిలిం విజయన్న నాకు చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ సరే ఓకే ఫైన్, ఎలా మనం ఇప్పుడు దాకా దాన్ని ప్రజెంట్ చేయలేదు కదా, సో మనకు డిఫరెంట్ రోల్ దొరికింది, సో షూర్ మనం 100% దానికి చేయాలి ఏదో అని నేను ఫీల్ అయ్యి, మనం నైట్ టైంలో బేసిక్ గా ఇంద్రానగర్ అక్కడ వాళ్ళు కొంతమంది వాళ్ళు ఉంటుంటారు బేసిక్ గా అక్కడ, కానీ ఇప్పుడు లేట్ నైట్కి వెళ్తే వాళ్ళ యాక్టివిటీస్ మనకు కనపడుతుంటాయి. సరే వెళ్దాం, అబ్జర్వ్ చేద్దాం వాళ్ళు ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మనం వాళ్ళ రోడ్డు మీద వాళ్ళని పాస్ అవుతుంటాం కానీ వాళ్ళు ఉన్నా మనం అబ్జర్వ్ చేయం. అబ్జర్వ్ చేయనప్పుడు వీ కాంట్ ఫైండ్ ద బాడీ లాంగ్వేజ్. సో నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అబ్జర్వేషన్ చేసి ఫస్ట్ చూస్తున్నా దూరం నుంచి వాళ్ళు మాట్లాడుకోవడం, అదంతా 1 day అలా చూశాను, 1 day 2 days అలా అబ్జర్వ్ చేశాను. ఓకే బాడీ లాంగ్వేజ్ అంతా బాగుంది. ఇప్పుడు క్లోజ్ గా కమ్యూనికేట్ అయితేనే కదా వాళ్ళు ఎలా మాట్లాడతారు. ఇప్పుడు ఎవరిదైనా సరే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ మనం అర్థం చేసుకోగలిగితే వీ కెన్ ప్రజెంట్ అండ్ డీపర్ వే. సో నాకు అది అనిపించి సరే ఒకసారి కమ్యూనికేట్ అవుదాం, సరదాగా మాట్లాడదాం అని చెప్పి నేను వెళ్ళి అయ్యాను, హాయ్ అండి నేను ఇదంటే ఇలా చాలా చెప్పారు, వెళ్ళు. అమ్మ కాదమ్మా ఇది చూడండి నా ప్రొఫైల్, నేను సినిమా చేశాను, ఒక ఫిలిం లో ఒక రోల్ చేస్తున్నాను, ఇలాంటి రోలు. సో కొంచెం మీతో మాట్లాడితే మీ బాడీ లాంగ్వేజ్ కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుందని నేను అక్కడి నుంచి చూస్తా ఉన్నాను మిమ్మల్ని అంటే, అవునా నా ప్రొఫైల్ చూసాక ఓకే అన్నారు. అది సరే ఓకే అని అప్పుడు నేను మా మధ్య కొంచెం కాన్వర్సేషన్ జరిగింది. ఏంటి ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ సినిమాలు చేసావు, ఈ చేసావా, ఓకే వాళ్ళు అడిగి వాళ్ళ డీటెయిల్స్ అన్ని అడిగారు నా ప్రొఫైల్ చూపించాక. ఓకే ఇంక ఈ ఓడి చేసావా, ఓకే అవునవునవునవును అని వాళ్ళు ఏంటి వాళ్ళతో కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. కాన్వర్సేషన్ ఫన్ గానే బాగుంది, ఇదన్నారు ఏంటి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, ఏంటి ఎలా బిహేవ్ చేస్తుంటారు అది అంటే మనం కొంచెం డీప్ గా వెళ్ళినప్పుడు ఒక పెయిన్ తెలుస్తుంటది. అంటే వాళ్ళు పైకి స్మైల్ ఉంటది, బట్ బ్యాక్గ్రౌండ్ లో ఎంత పెయిన్ ఉంటది అన్నది వాళ్ళకే తెలుస్తుంది. చూడడానికి ఈజీగా కామెంట్ చేసి వెళ్ళిపోతాం మనం, చాలా ఈజీగా కామెంట్ చేసి వెళ్ళిపోతాం మనం. దాని వెనకమాల వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు అన్నది మనం వాళ్ళతో కమ్యూనికేట్ అయినప్పుడు తెలుస్తుంది. నేను చూసాను, మాకు జాబ్స్ ఉంటాయండి, పని చేయమంటారు, అంతా బాగుంటారు, కానీ రోడ్డు మీద బిహేవ్ చేసినట్టే బిహేవ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు, మిమ్మల్ని అందరూ ఏమనరు, అమ్మాయిలు చేస్తారు, అందరు అనరు, ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. మమ్మల్ని మాత్రం చేస్తానండి ఉంటేవి, అలాంటివి మేము ఫేస్ చేస్తుంటాం. ఎక్కడికి వెళ్ళినా కూల్ గా ఉండలేం, అందుకే మేము బయట ర్యాష్ గా కనపడతాం, వాళ్ళు ఫోర్స్ గా ఉంటారు. చూడండి ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఎవరేమైనా అంటారు అన్న ఇన్ఫినిటీ కాంప్లెక్స్ తోని వాళ్ళు అలా ఫోర్స్ గా బిహేవ్ చేస్తుంటారంట. నాకు అనిపించింది ఓకే వీళ్ళు అందుకేనా చాలా కొంచెం ఫోర్స్ గా ఉంటారు, వీళ్ళందరూ ఎక్కడ తక్కువ చూస్తారు అని వాళ్ళు అది ఫీల్ అయ్యి ఉంటారు, ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ అలానే చూస్తారు కాబట్టి. నాకు అనిపించింది ఏం సార్ మా పేరెంట్స్ కావచ్చు, మా ఫ్యామిలీస్ కావచ్చు, మమ్మల్ని దగ్గర అనేవారు, సర్వైవల్ ఉండదు, లివింగ్ ఉండదు, మేము ఎలా ఉండాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా, మేము తినాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే మెడికేషన్ కావాలి, అన్నిటికి కావాలి కదా, అందుకే ఈ పని. అదే అంటే ప్రతి మనం ఏంటంటే చూసే కోణం మారిపోద్ది అన్న. మనం ఇప్పుడు ఒక విషయాన్ని దూరం నుంచి చూసి ఏంట్రైడ్ అన్న వేస్తాం, మనం అది దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆడిలో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆడికి ఉన్న ఇదేంటి అని మాట్లాడితే అర్థమైనప్పుడు మనకు తెలుస్తుంది. అవును స్టిల్ అంటే సునీల్ నువ్వు నమ్మవు, నన్ను నేను చేంజ్ చేసుకుని థింగ్ ఏంటంటే నేను ఎవరిని జడ్జ్ చేయను ఫస్ట్, అంటిల్ అన్లెస్ మనం మాట్లాడి తెలుసుకుంటే తప్ప. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారంటే వాళ్ళకి 100 రీజన్స్ ఉండి ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ లో ఆడి గురించి వాడు ఎలా ఉన్నాడు, వాడి ప్రాబ్లమ్స్ ఏంటో మనకేం తెలియదు కదా. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని జడ్జ్ చేయకూడదు, ఎవరిని కామెంట్ చేయకూడదు అని నేను నేర్చుకున్నాను. డెఫినెట్ గా చాలా మంచి విషయం అదే. నాకు ఆ సిచ్యువేషన్ సీరియస్ చెప్పాలంటే నాకేం అర్థం కాలేదు. కాసేపు ఏం మాట్లాడతాను, అలా చెప్పినా కూడా దగ్గర మాట్లాడతాను.
అలా కొంచెం డీపర్ వేలో అబ్జర్వ్ చేసినప్పుడు కొంచెం వాళ్ళ డీప్ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ హ్యాండ్ మూమెంట్ అవన్నీ. కానీ ఆ క్యారెక్టర్ 100% న్యాయం చేశారు. అంటే నేను అనేది ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ గా మీరు ఎప్పుడు ఫెయిల్ కాలే, సినిమాలు ఫెయిల్ అయ్యాయి. సమ్ టైమ్స్ వర్క్ నేను చెప్పేది సినిమాలు వర్క్ కాలేదు, బట్ మీ క్యారెక్టర్ వరకు మీరు 100% సక్సెస్ అయ్యారు. మీరు అంటే మీ క్యారెక్టర్ గా అంటున్నాను కదా, మీకు ఆది గారు చెప్తారో లేదు తెలియదు, ఒక ఇంటర్వ్యూలో మీ గురించి ఆయన మాట్లాడతారు. దీంట్లో శివకార్తిక్ అనే ఒక అబ్బాయి చేస్తున్నాడు, జోష్ లో కూడా చేశాడు, చాలా బాగా చేశాడు యాక్టింగ్, చాలా మంచి పేరు వద్ది అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను ఆ రోజు అక్కడ ఉన్నా. అవునా? మీ దగ్గర ఎప్పుడు చెప్పలేదు ఆయన ఈ విషయం, ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఆది భయ్యా, థ్యాంక్ యూ. ఆది గారు మేము వెళ్ళినప్పుడు కూడా, మేము మొన్న టూర్కి వెళ్ళాం కదా, టూర్కి వెళ్ళినప్పుడు కూడా బాగా అంటే గొప్ప విషయం ఏంటంటే మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేశారు. సాయి కుమార్ గారు కానీ, ఆది భయ్య కానీ, ఈ క్యారెక్టర్ వీళ్ళు బాగా చేశారండి, చాలా మంచి పర్ఫార్మ్ చేశారు అని. సాయి కుమార్ గారు అయితే ఆది గారి గురించి ఏం చెప్పారు కానీ మా అందరి గురించి అయితే చాలా బాగా చెప్తా ఉండేవాడు, ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు, ట్రూ అని. ఎందుకంటే మొన్న ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా ఆది భయ్య అంటున్నాడు, బాలు ఎన్ని వేసాలు వేసాడు చూసారు కదా థియేటర్ లో. అందరూ చాలా ఎక్స్ట్రాడినరీ అని సార్ శంబాల్ అయితే. ఆయన కూడా ఒక కష్టం వాల్యూ తెలుసు కదన్నా. అదే ఇన్ని అంటే ఆది గారికి ఒక మంచి హిట్ పడితే చాలు అని చెప్పి ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేశారు. జీరో హేటర్స్ ఉన్నా చేస్తాడు, కష్టపడుతున్నాడు. పాజిటివ్ అంతా సినిమాకి ఈ రోజు అదే ప్లస్. ఈ రోజు ప్రభాస్ గారి దగ్గర నుంచి అందరూ అల్లు అర్జున్ గారు, నాని అన్న చేశాడు, అందరూ మన అల్లు అరవింద్ గారు వచ్చి చేశారు. వీళ్ళందరూ చాలా పాజిటివ్ వైబ్ ఉపయోగపడింది సినిమాకి. లేకుంటే 7 days 8th day కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఫిలిం కి. మరి ఈ రోజు ఏమంటారంటే ఒక సినిమా 3 రోజులు ఆడింది గొప్ప, అది హిట్ అన్న ట్రాన్స్ లో ఉన్న రోజు ఆల్మోస్ట్ 10 days అవుతుంది. నాకు తెలిసి రేపు రాజాసాబ్ వచ్చే వరకు కూడా ఇట్ హాస్ ఇట్స్ స్కోప్ జరుగుతుంది. ఎందుకంటే సాటర్డే, సండే, ఇంకా మండే, ట్యూస్డే అలా స్పేస్ ఉంది కదా. అవునవును. 7th day హైయెస్ట్ కలెక్షన్స్ రావడం ఏంటి ఫిలిం కి? ఫస్ట్ డే వస్తాయి ఏ ఫిలిం కైనా, బాగుందంటే సెకండ్ డే, థర్డ్ డే, 8th day ఒక మిడ్ రేంజ్ ఫిల్మ్ కి 8th day రావడం అనేది అసలు ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్. అవును, అన్ని ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అంటే పల్లెటూర్లు కూడా వెళ్ళింది, డీప్ విలేజ్ లెవెల్ కి వెళ్ళిపోయింది సినిమా. చాలా మందికి అడుగుతారు శంబాలా బాగుందంటే కదా, శంబాలా బాగుంది. నన్ను లాస్ట్ 3-4 days నుంచి బయట కూడా చాలా బాగా అంటే ఫిలిం చాలా మంది చూసారని నాకు తెలుస్తుంది, ఆ రిఫ్లెక్షన్ తెలుస్తుంది. అవును, మళ్ళీ ఏమైనా హీరోగా కంటిన్యూ చేస్తారన్నా ఇంకా అటు సైడ్ వెళ్ళకుండా కంప్లీట్ కెరియర్? అలాగే క్యారెక్టర్ రోల్స్, మంచి రోల్స్, డిఫరెంట్ రోల్స్. యా, లాంగ్వేజ్ అనేది బ్యారియర్ పోయిందన్న ఇప్పుడు కంప్లీట్. అందరూ వస్తున్నారు, పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత అక్కడ యాక్టర్స్, ఇక్కడ యాక్టర్స్, అక్కడ కంప్లీట్ అంతా చేస్తున్నారు. కథకి ఎవరు సెట్ అవుతారు, ఆ క్యారెక్టర్ ఎవరిని పెడితే మార్కెట్ బాగుంటది అంతే. క్యాలిక్యులేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ సునీల్, ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ క్యాలిక్యులేషన్స్. ఈ మేనేజర్ ఉంటారు కదన్నా, మీకు ఎవరైనా ఉన్నారా మేనేజర్? లేరు, మేనేజర్ కల్చర్స్ పెట్టుకోలేదన్నా ఇప్పుడు? అంటే ఉంటే బాగుంటది, వాళ్ళే డీల్ చేస్తారు. ఉండొచ్చు, ఉంటే బాగుంటదా, బాగోదా అని కాదు మ్యాటర్. యాజ్ ఆఫ్ నో అయితే లేదు. ఓకే, నేనే డీల్ చేస్తాను. ఓకే, ఫైనల్ గా చాలా పెద్ద హిట్ కొట్టారు. ఈ హిట్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తూ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చెప్పండి. కన్ఫర్మ్ అయ్యాయి. నేను హైందవా చేశాను, మంచి రోల్. నాగ చైతన్య గారి దాన్ని, కార్తీక్ దండు గారు చేశాను. 2 ఫిలిమ్స్ ఉన్నాయి. కార్తీక్ దండు ఆల్రెడీ నాగ చైతన్య గారితో తండేలు చేశారు, పెద్ద హిట్. ఇది ఓకే, యూనిక్ రోల్, 2 ఫిలిమ్స్ అంతే. హైందవా కూడా అంతే బాగుంది. మేబీ 2026 అనేది మీరు ఇప్పటి వరకు పడ్డ గ్యాప్ ఏదో, జనాలు ఫీల్ అవుతున్న గ్యాప్ ఏదో అంత మొత్తం ఫుల్ఫిల్ చేస్తారు. చూడాలి డెఫినెట్ గా. అండ్ మీలాంటి మంచి యాక్టర్స్ కి మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇంకా పొటెన్షియల్ ఉన్న రోల్స్ ప్లే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సునీల్. నేను కూడా అదే అడిగేది సునీల్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మా ప్రొడక్షన్ హౌస్ కానీ, వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, రెడీ టు డూ ఇన్ డిఫరెంట్ రోల్స్ అని, మంచి రోల్స్ చేయాలని ఉంది. సో we don't want to stuck in a single genre or single pattern of roles. So I'm ready to do. So we need
ద సపోర్ట్. ఎక్కడ తెలుగు ఇండస్ట్రీ ఎక్కడ ఆస్కర్ లెవెల్ కి వెళ్ళింది అంటే మన ట్రూ క్రెడిట్ గోస్ టు రాజమౌళి గారు 200% రాజమౌళి. అలాంటి ఒక ఇండస్ట్రీ ఈ రోజు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ కూడా తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక పేరు ఉంది. అవును, డెఫినెట్ గా మంచి ఆ చరిత్రలో మీకంటూ కొన్ని పేజీలు రావాలి అని చెప్పి థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ రైజ్ ఇన్ 2026. థ్యాంక్ యూ సో మచ్ సునీల్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you so much for this wonderful opportunity. Thanks Anna. Thank you.